ఈరోజు మనం పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఎల్బో షేప్ పాస్తా తీసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేశాను. ఆనియన్ ఇంకా క్యాబేజీ. మీకు కావాలంటే క్యారెట్, బీన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్, పచ్చిమిర్చి, క్యాబేజ్, టమోటా యాడ్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసిన వెజిటబుల్ యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో టమోటా కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది తగ్గించి ఫ్రై చేయకూడదు, మనం ఫ్లేమ్ హైలోనే పెట్టి ఫ్రై చేయాలి. ఉడికినట్టు రాకూడదు, రోస్ట్లా రావాలన్నమాట. తర్వాత పాస్తాని నీళ్లు పోసేసి కుక్కర్లో ఉడికించుకున్నాను. తర్వాత నీళ్ళన్నీ ఉంచేసి ఈ పాస్తాని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1 విజిల్ వస్తే చాలు దీనికి, పాస్తాకి వెంటనే తీసేస్తే బాగా వస్తుంది. పాస్తాని ఒకసారి బాగా కలిపెట్టుకోండి. తర్వాత దీంట్లో నేను షెజ్వాన్ మసాలా వేస్తున్నాను, ఫ్రైడ్ రైస్ మసాలా బాగుంటుంది ఇది టేస్ట్గా. ఇంకా సాల్ట్, కారం ఒక 1/2 స్పూన్. పాస్తాకి ఎక్కువ కారం పట్టదు, కొంచెం కారంకే స్పైసీ అనిపిస్తుంది మనకి, అందుకని 1/2 స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేశాక బాగా కలపెట్టుకోవాలి. కాసేపు ఫ్రైని అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేయట్లేదు. టమోటా సాస్ ఒకటి యాడ్ చేశాను, ఒక ప్యాకెట్. కొంచెం అంటే 1 స్పూన్ టమోటా సాస్ సరిపోతుంది. టమోటా సాస్ నేను పొయ్యి ఆపేసాక యాడ్ చేసి కలిపెట్టేశాను. ఆ వేడికే సరిపోతుంది మనకి. చూడండి ఎంతో టేస్టీగా, ఎంతో కలర్ఫుల్గా ఉండే పాస్తా రెడీ అయిపోయింది. నా కొడుక్కి పాస్తా అంటే ఇష్టం. వీడియో తీయడం అంటే మాత్రం అస్సలు నచ్చదు.